హాయ్ అండి, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి అందరూ హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే పతంగులు ఎగిరేసినాము మేము. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను అనమాట పతంగ ఎగిరేయాలని చెప్పి. సో ఈ రోజుకైతే నా చిన్న కోరిక తీరిందనమాట. సో ఏంటంటే చూడండి, మాది పతంగ కనిపిస్తుందా, ఇంకా పిల్లలు అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి టెర్రస్ పైన పతంగ ఎగరేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా చూడండి, పతంగ అయితే చాలా హైట్ వెళ్ళింది. యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ ఎగిరేసి అది పైకి పోయినాక ఇచ్చిండు అనమాట. అది మ్యాటరు. స్టార్టింగ్ నుండి మనం అంతా హైట్ ఎగిరేయాలంటే మనతో కాదు కదా. సో చూడండి, ఇంకా తీసుకుందాం ఆయన దగ్గరికి. అంటే అది మధ్యలో తెంపేస్తారు కదా వాళ్ళు, వేరే వాళ్ళు వేసి అట్లా భయమై ఆయనకు ఒకసారి ఇచ్చిన. సో చూడండి, వాళ్ళైతే కనుమ పండుగ రోజైతే మేము మంచి పతంగులు ఎగరేసుకున్నాం అనమాట. సో సక్సెస్ఫుల్లీ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. ఇవాళకి లాస్ట్ కదా మనకు కనుమతోనే. సో అందరూ హ్యాపీగా జరుపుకున్నారని కోరుకుంటున్నానండి. ఈ కనుమ పండుగ రోజు కూడా మంచిగా అందరు ఎంజాయ్ చేయండి. ఇంకా రేపటి నుండి మండే నుండి ఆఫీస్ అందరికీ ఇక రెగ్యులర్ లైఫ్ అనమాట ఇక మనది. సో ఇవాళ అయితే మంచి హ్యాపీగా జరుపుకోండి. చూడండి, మా పతంగ కనిపిస్తుందా? స్కై అయితే చాలా మంచి కలర్ఫుల్గా ఉంది కదా, బ్లూ కలర్లో. చూడండి, మా పతంగ కూడా స్కై బ్లూ కలర్ అనమాట. సో కో-ఇన్సిడెంట్ అది. ఇంకా మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, నెక్స్ట్ మేమని ఇంకా వాళ్ళకు కూడా ఇద్దాము. ఇక నేనైతే నేను పతంగ ఎగిరేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కసారి కూడా ఎగిరేయలేదు. సో ఈరోజు అయితే ట్రై చేసిన, మొత్తానికి బాగుందన్నమాట, మంచిగా అనిపించింది. అంటే సంక్రాంతి అంటే పతంగులు, ముగ్గులు, ఇంకా భోగి పళ్ళు ఇవంతా ఇవన్నీ అనుకుంటాం, కానీ ఈరోజు అయితే అనిపించింది పతంగ ఎగిరిస్తే కూడా బాగుంటుంది అని అనిపించింది. సో చూడండి, మా చిన్నోడైతే అడుగుతూనే ఉండు పతంగి మమ్మీ అని చెప్పి. సో ఇద్దాం, కొద్దిసేపు ఎగిరేసిన తర్వాత ఇద్దాము. ఇంకా మళ్ళీ నైట్ అయితే విషింగ్ బెలూన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇవాళ కూడా మళ్ళీ నైట్ 12 అట్లా లేట్ నైట్ అవి కూడా ఎగిరేస్తాము. సో చూడండి, వాళ్ళైతే పతంగి. ఇంకా మా పాప అయితే అడుగుతుంది, తనకు కూడా ఒకసారి ఇద్దాము. ఇంకా అందరు కనుమ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మనం మా బావ అయితే పప్పు వాడు చాలా ఇష్టం, అని కూడా పతంగి ఎగిరేయడము. ఇంకా మధ్యలో వచ్చి నేనే తీసుకున్నాను. సో మా పాప కూడా వచ్చేసింది నెంబరు, ఆమె కూడా ఎగిరేస్తా అన్నది. ఏదో ఇక కొద్దిసేపు పిల్లలకి ఇచ్చినాము. ఇంకా ఈమె తర్వాత వాళ్ళ తమ్మునికి ఇచ్చేస్తుంది. వానికైతే అసలు మేము ఎందుకు వచ్చినామని అన్నాడు పైనకి వాడు. డాడీ నేను ఎగిరేసుకుంటూ మీరు ఎందుకు వచ్చారని అన్నాడు. ఇక వానికి కూడా ఇచ్చేద్దాం ఒకసారి పతంగి. పప్పు మడగంగానే ఇచ్చింది వాళ్ళ అక్క. పుట్టోడు ఫ్రెండ్స్తో ఎగిరేసుకుంటా అన్నాడు, బయటకు పోయి వద్దురా బాబు, అసలే బిల్డింగ్ టెర్రస్ పైన గోడలు సరిగా ఉండయి అని చెప్పి ఇంకా మేమే వాడిని బయట కొనియాలి. ఇంట్లోనే వాళ్ళ డాడీ మనకి ఇద్దరు కలిసి ఎగిరేసుకురు అనమాట. సో అందరికీ థ్యాంక్స్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బాయ్.